హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే సింపుల్ అండ్ టేస్ట్‌గా నేనైతే కేక్ చేస్తున్నాను. ఈ కేక్ అయితే నో మైదా, నో ఎగ్, నో మైక్రో ఓవెన్ ఏమీ లేకుండా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. కేక్ అంటే మైక్రో ఓవెన్, ఎగ్, మైదా ఇవన్నీ ఉంటే అయితదని అప్పట్లో నేను అనుకునేదాన్ని. కానీ ఇవేమీ లేకుండా కూడా చేసుకోవచ్చు అనేసి అయితే నేనైతే చేయడం స్టార్ట్ చేశాను. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి నచ్చితే ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందన్నది కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్‌ని తీసుకొని అందులోని 1 కప్పు పెరుగు, అరకప్పు ఆయిల్ అయితే స్మెల్ లేనిది తీసుకోండి. అదే రిఫైండ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఆయిల్. 1 కప్ ఏమో షుగర్ పౌడర్ తీసుకొని మొత్తం మంచిగా బ్లెండ్ చేసుకొని సైడ్ పెట్టుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోని ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోని ముందుగా చేసుకున్న బ్యాటర్ కూడా వేసుకోవాలి. అందులోనే 2 కప్పులు గోధుమ పిండి, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడరు, 1 స్పూన్ కోకో పౌడర్ కూడా వేసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అందులోని కొంచెం వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. బ్యాటర్లోనే కొంచెం టూటీ ఫ్రూటీలు కూడా వేసుకోవాలి. ఇది ఓన్లీ ఆప్షన్ మాత్రమే. నేను కొంచెం బాదం పౌడర్ కూడా వేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోని కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత బటర్ పేపర్ ఉంటే బటర్ పేపరు, లేకపోతే కొంచెం గోధుమ పిండి ఇలా గిన్నె మొత్తం చూపించినట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ కూడా వేసుకొని కొంచెం ట్యాప్ చేసుకోవాలి. నేను పైనుంచి కొంచెం బాదం పౌడర్ కూడా వేసుకున్నాను. ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. తర్వాత ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి ఈ బ్యాటర్ గిన్నె అయితే పెట్టుకొని ఒక 40 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఒక టూత్ పిక్తో చెక్ చేసుకోవాలి. టూత్ పిక్ కానీ పిండి కొంచెమైనా అంటిందంటే కుక్ అవ్వకపోయినట్టు, పిండి అంటకపోతే కుక్ అయినట్టు. కేక్ అయితే చాలా బాగా కుక్ అయ్యింది. చాలా స్పాంజీగా వచ్చింది. కేకు చల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేశానండి. చాలా బాగా వచ్చింది, చాలా సాఫ్ట్గా.